పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై 6వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 14వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. మొదటి పట్టణము యెషయా గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు. లూకాసు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆ పిమ్మట ప్రభు 70 ఇద్దరిని నియమించి తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమును పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జాలనైనను జోలెనైనను పాదరక్షకులనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా ప్రభు మనతో మాట్లాడేటువంటి గొప్ప విషయాలు ఏమిటి అంటే, సృష్టిలో అమ్మ ప్రేమను ప్రేమించిన ప్రేమ లేదు. అమ్మ ప్రేమలో ఉండే ఆప్యాయత, కరుణ, క్షమ, రక్షణకు కుదవలేదు. అందుకే తల్లిని మించిన దైవం లేదు అనే నానుడే వచ్చింది. తల్లి ప్రేమను మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటామో దేవుని ప్రేమను అంతకంటే ఇంకా ఎక్కువగా అర్థం చేసుకుంటాం. ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు తన ప్రేమను తల్లి ప్రేమతో పోలుస్తూ ఉన్నాడు. బాబిలోనియా బానిసత్వం నుంచి తిరిగి వచ్చిన యూదులకు దేవుడు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. బాబిలోనియా రాజు యెరూషలేము నగరాన్ని సర్వనాశనం చేసినప్పుడు ప్రజలు చూసి గుండె పగిలేలా రోధించారు. కానీ ఇప్పుడు ఆ నగరంను చూసి సంతోషించండి. యెరూషలేము ఇప్పుడు దేవుని ప్రజలకు ఒక తల్లిగా మారబోతుంది. కాబట్టి ఆ తల్లి యొక్క మాతృత్వాన్ని ఆస్వాదించమని ప్రజలకు దేవుడు ఆదేశిస్తున్నాడు. ఏ విధంగానైతే పసిపాప అమ్మఒడిలో ఆనందముతో కేరింతలు కొడుతుందో, అదేవిధంగా యెరూషలేము నగరం మాతృత్వాన్ని అనుభవించి ఆనందించమని తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ప్రస్తుత కాలంలో జనులు తమ గురించి ఇతరులకు ఏదో ఒకటి గొప్పలు చెప్పుకోవాలి, లేకపోతే జనాలు మనలను గుర్తించలేరు అని అనుకుంటాం. ఈనాటి రెండవ పట్టణాలు పునీత చిన్నప్ప ప్రభు గూర్చి గొప్పగా చెప్పమంటూ ఉన్నాడు. నీ గూర్చి ఇతరుల గూర్చి గొప్పలు చెప్పడం కాదు, కానీ క్రీస్తును, ఆయన శిలువ మరణము గూర్చి ఈ లోకాన్ని గొప్పగా చెప్పాలి. ఇది ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యత. క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వ్యక్తి క్రీస్తులో నూతన సృష్టియే. మనమందరం ఒక్కసారి ఆలోచించాలి. నేను క్రీస్తు ప్రభుని గురించి గొప్పగా ఇతరులకు ప్రకటిస్తున్నానా? నేను క్రీస్తులో నిజంగానే నూతన సృష్టిగా ఉన్నానా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈనాటి సువార్త పఠనం, యేసు 70 ఇద్దరిని నియమించి తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి చోటకు పంపిస్తూ ఉన్నాడు. మిగతా సువార్తల్లో క్రీస్తు 12 మంది శిష్యులను పంపడం జరిగింది. కానీ లూకాసు సువార్తలో మాత్రం 72 మందిని ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది. ప్రభు ఈ 72 మందిని పంపడానికి ముందు వారి పని ఏమిటి? వారు ఎలాంటి పని చేయాలి? పని ఎక్కువ, పనివారు తక్కువ
అంతేకాదు వారు చేసే పని కష్టాలతో నష్టాలతో కూడుకున్న పని, ఇంకా ప్రాణాలతో చెలగాటమాడే పని. ఈ పని అంత సులువైన పని కాదు. అంతేకాక ఈ పనిలో నిమగ్నమైనప్పుడు కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడి పనిచేయాలి. ప్రభు తన శిష్యులకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ వరం ఎవరైతే శిష్యులను ఆదరిస్తారో, ఎవరైతే శిష్యుల యొక్క ఆకలి దప్పులను తీరుస్తారో వారికి శాంతి లభిస్తుంది. చివరిగా ప్రభు మన పేర్లను పరలోకంలో నమోదు చేయబడాలి అని కోరుకుంటూ ఉన్నారు. చివరిగా ప్రభు మన పేర్లు పరలోకంలో నమోదు చేయబడాలి అని కోరుకుంటూ ఉన్నారు. మన పేర్లు పరలోకంలో నమోదు కావాలంటే మనం ప్రభు గురించి ఇతరులకు బోధించాలి. ఇతరుల యొక్క జీవితాల్లో ప్రభువు ఇచ్చే శాంతిని, సమాధానాన్ని నింపాలి. అప్పుడే మన పేర్లు పరలోకంలో నమోదు చేయబడతాయి. వేద ప్రచార యాత్ర ముగించుకొని 72 శిష్యులు తిరిగి వచ్చారు. పాములు, తేళ్లు, కడన దయ్యాలు సహితం వారికి లోబడటం గొప్పగా భావించారు. ఆశ్చర్యాన్ని గొలిపే ఈ సంఘటనలను దేవుని శ్లాఘిస్తూ ఆనంద అనురాగాలతో, సంతోషంతో శిష్యులు తిరిగి వచ్చారు. ఆయన శిష్యులకు దేవుడు అనుగ్రహించిన వరాలన్నిటికీ యేసు దేవునికి ధన్యవాదాలు అర్పించాడు. ఈ దీవెనలను, అనుగ్రహాలను దేవుడు జ్ఞానులకు, వివేకులకు మరుగుపరచి పసిబిడ్డ లాంటి తన శిష్యులకు అనుగ్రహించటంలో దేవుని ప్రేమ యొక్క యేసు శ్లాఘించాడు. మన జీవితాల్లో మనం ప్రభు పేరట ఏదైనా ఘనకార్యం సాధించినప్పుడు దాన్ని గురించి ఇతరులకు గొప్పగా చెప్తాం. అది మన వల్లనే సాధ్యమైనదిగా భావిస్తాం. ఈ ఘనకార్యాన్ని బట్టి ప్రజలు మనల్ని ప్రశంసించటం సంతోషపడిపోతాం. కానీ అటువంటి సందర్భాల్లోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ అద్భుత దేవుని వలన సాధ్యమైందని గుర్తించి దాన్ని ప్రజలకు తెలియచేయాలి. యేసు వలె మన ద్వారా కార్యాలు సాధించిన దేవుణ్ణి స్తుతించాలి. పసిబిడ్డల్లాగా మనం నిస్సహాయులమని గుర్తించాలి. ఘనకార్యాలు సాధించాలి. అద్భుతాలు చేశాం అని మురిసిపోవటం కంటే పరలోకంలో మన పేర్లు రాయబడినందుకు సంతోషించాలి. ఎందుకంటే యుగయుగములకు ముందే దేవుడు మనకు తయారు చేసి ఇచ్చిన రాజ్యానికి వారసులవుతాం. కాబట్టి ఆయన మహిమలో, కృపలో మనం అందరం వర్ధిల్లుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా అనేక మార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆయన మాట అంటే, మరియు పంట ఎక్కువగా ఉంది, కోతగాండ్రు తక్కువగా ఉన్నారు అని తండ్రికి మొరపెట్టమని యేసు ప్రభు మనలందరినీ కూడా అర్థిస్తూ ఉన్నారు. ఎందుకనగా పంట పొలం ఆయనది, పొలంలో పనిచేసే వాళ్ళం మనం. అయితే ఆ పంట పొలంలో పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామా? దైవ ప్రచారానికి ఏ విధంగా అయితే శిష్యులు తమ గురువును వదిలి మరి కాళ్ళకు పాదరక్షకులు లేకుండా, ఆహారం లేకుండా, ఉండటానికి లేకుండా, ఏమీ లేకుండా వెళ్ళమని ఆ శిష్యులకు చెబుతూ ఉన్నారు. వారు వెళుతూ ఉండగా అనేక మార్లు అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ వారు స్థిరంగా ఉన్నారు. ఎందుకనగా వారి విశ్వాసం ప్రభువునందు నిలకడగా ఉంది. అటువంటి విశ్వాసాన్ని మనకి దయచేయమని కోరుకుందాం.